హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మరొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే క్యాబేజ్ పకోడా. రెగ్యులర్ ఆనియన్ పకోడా కాకుండా ఒకసారి ఇలా క్యాబేజ్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ 1 కప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. అలానే బైండింగ్ కోసం శనగపిండిని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. శనగపిండితో పాటు కొద్దిగా బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకుంటున్నాను. శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి మొత్తం ముక్కలకి బాగా పట్టాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. చిన్న చిన్నవిగా వేసుకోవడం వల్ల లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. అంతే, చాలా సింపుల్గా క్యాబేజ్ పకోడా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.